ఒక అందమైన పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో అనేక కప్పలు హాయిగా జీవించేవి. కాని వారి జీవితంలో ఎటువంటి నియమాలు లేకుండా గందరగోళంగా ఉండేది. అందరూ తమ ఇష్టానుసారం తిరుగుతూ, ఎవరూ ఎవరినీ పట్టించుకోకుండా ఉండేవారు. ఈ గందరగోళ పరిస్థితి వారికి మెల్లిగా బాధ కలిగించింది. ఒకరోజు కప్పలందరూ కలిసి దేవతలను ప్రార్థించాయి, ఓ దేవతలారా! మేము ఒక రాజును కోరుకుంటున్నాము. అతను మా కోసం న్యాయంగా పాలించాలి, మాకు క్రమశిక్షణను నేర్పించాలి. దేవతలు వారి కోరికను స్వీకరించి, ఒక చెక్కదుంగను సరస్సులో రాజుగా పంపించారు. కప్పలు చెక్కదుంగను చూసి ఆశ్చర్యపోయాయి. ఇదే మా రాజా? ఇది ఏమి చేయదు కదా అని కొన్ని కప్పలు సందేహంగా చూశాయి. కాని మరికొందరు ఉత్సాహంగా, మన కోరిక నెరవేరింది, ఇక మనం క్రమశిక్షణగా జీవిస్తాము అని కేకలు వేశారు. కాని ఆ చెక్కదుంగ ఎటూ కదల్లేదు. అది ఊహించినట్లుగా ఏ ఆదేశం ఇవ్వలేదు, ఎవరినీ శిక్షించలేదు, ఏ పనీ చేయలేదు. అది కేవలం నీటిపై మౌనంగా తేలియాడుతూ ఉండేది. రోజులు గడిచినా చెక్కదుంగ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కప్పలు అసహనానికి లోనయ్యాయి. ఈ రాజు చాలా నీరసంగా ఉన్నాడు. మాకు ఉపయోగపడేలా ఏమీ చేయడంలేదు. ఇలాంటివాడు రాజుగా ఉండటం ఎందుకు అని కప్పలు మళ్లీ దేవతలను ప్రార్థించాయి, ఓ దేవతలారా! మాకు నిజమైన బలమైన రాజును పంపించండి. దేవతలు ఈసారి ఒక పెద్ద, బలమైన పామును రాజుగా పంపించారు. అది సరస్సులో ప్రవేశించిన వెంటనే కప్పలను పట్టుకుని తినడం ప్రారంభించింది. కప్పలు భయంతో పరుగులు తీశాయి, తాము చేసిన పొరపాటును గుర్తించాయి. ముందు ఉన్న చెక్కదుంగ రాజు మాకు హాని చేయలేదు. కాని మేము అసంతృప్తిగా మరో రాజును కోరాం. ఇప్పుడు ఈ రాజు మమ్మల్ని హింసిస్తున్నాడు. మేము చేసిన తప్పు వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని కప్పలు బాధపడ్డాయి. వారు మళ్లీ దేవతలను ప్రార్థించాయి, దయచేసి మమ్మల్ని కాపాడండి. మేము చేసిందంతా మూర్ఖత్వమే. కాని ఈసారి దేవతలు స్పందించలేదు. పాము కప్పలను చిగురుటాకులా తినివేసింది. నీతి, అవగాహన లేకుండా మార్పులను కోరితే అనర్థాలే జరుగుతాయి.